హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎక్కువగా ట్రాన్స్జెండర్స్తే హవా నడుస్తుంది. సో ఇంతకుముందు కూడా భవానీ అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక అబ్బాయితో మోసపోయింది. సో అలాగే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జాబ్లు ఇచ్చారు ట్రాఫిక్ పోలీస్గా. సో తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. భవాన్ సూపర్ అండి. సో మిమ్మల్ని చూడగానే ముచ్చటగా మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, ట్రాన్స్జెండర్స్కి అయితే ఈ మధ్య మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జాబ్లు ఇచ్చారు. సో అంటే చదువుకున్న వాళ్ళకేనా లేదంటే దీనికి ఎలా అసలు ప్రాసెస్? చదువుకున్న వాళ్ళకి అంటే 10th కంప్లీట్ ఉండాలి. 10th పాస్ మార్క్ ఉంటే మార్క్ లిస్ట్ ఉన్నా సరే ఇస్తున్నారు. అది ఇక్కడ తెలంగాణ లోకల్ వాళ్ళకి మాత్రమే. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము 8th క్లాస్ వరకు. 8th క్లాస్ వరకు చదువుకున్నారు. ఓకే, ఓన్లీ 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఇలా జాబ్. 10th పైన ఇంకెంత చదివినా ఇస్తున్నారు. ఓకే, బేసిక్గా ట్రాన్స్జెండర్స్ కూడా ప్రతి ఇంటర్వ్యూలో చూస్తున్నాం మనం. మాకు కూడా జాబ్లు ఇస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి చాలా మంది అన్నారు. సో ప్రెసెంట్ అయితే మీకు జాబ్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో జాబ్ ఇచ్చిన తర్వాత అందరూ చేసుకున్నారు. ఒక 3-4 మెంబర్స్ అలా జాబులు బంద్ చేశారని చెప్పి స్టాక్ వచ్చింది. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఎందుకు బంద్ చేశారు అసలు? యాక్చువల్లీ వాళ్ళు జాబ్ ఎందుకు మానేశారంటే ఇంకా 2-3 మంత్స్ పెట్టి సాలరీస్ లేవంట. అంటే జాబ్ చేస్తే 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ పెట్టి అంటే 3 మంత్స్ ఇప్పటికి 1 మంత్ ట్రైనింగ్ అయ్యాయని, 2 మంత్స్ డ్యూటీస్ కంటిన్యూ అయ్యి 2 మంత్స్ పెట్టి సాలరీ లేదు. 2 మంత్స్ సాలరీ లేకుండా ఉంటే ఇంకా రూమ్ రెంట్స్, మనం రావడానికి పోవడానికి ఛార్జీలు, ఫుడ్ అవన్నీ ఎలాగా? మేము ఫ్యామిలీతో ఉంటాం కదా. ఫ్యామిలీతో ఉంటే ఫ్యామిలీ రొటేషన్ చేస్తుంది. వచ్చినప్పుడు చెయ్యొచ్చులా అనేసి మేము కూడా జాబులు రావాలనే కదా ఆశపడ్డాము. వచ్చినాక చాలా ఆనందపడ్డాము. ఇప్పుడు వచ్చిన తర్వాత సాలరీ లేవు. ఇంకెట్లా చేస్తారు మరి? అంటే సాలరీస్ కొంచెం లేట్, మేబీ ఇంతకుముందు బాయ్స్ నేమ్స్ లాగా ఇప్పుడు గర్ల్స్ నేమ్స్ లాగా ఉంటేనే వేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా. సో కాబట్టి ఎలాగో సాలరీ వస్తుంది మీకు తెలుసు. సో ఒక 2 మంత్స్ ఆగలేకపోయారా? అంటే 2 మంత్స్ అంటే మేము ఆగుతాము. తినడానికైనా మా ఫ్రెండ్ ఇంటికి ఏడైనా వెళ్ళి తింటాం. రూమ్ రెంట్ ఎవరు ఇస్తారు? రూమ్ రెంట్ ఎవరు ఇయ్యరు కదా. అంటే అప్పు అడిగిన కూడా ఎవరు ఇవ్వరా? అప్పుగా 2 మంత్స్ రెంట్ అంటే ఎవరిని ఇస్తారా? మామూలు మనిషితో మనిషి మాట్లాడడానికి ఇది ఎవరు మా దాంట్లో. అందులో మళ్ళీ అప్పులు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్. మరి ఈ రోజుల వరకు అయితే మాకు అప్పులు ఇచ్చే వాళ్ళు అంటే ఎవరిని చూడలేదు. ఓకే, బేసిక్గా ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మీ వృత్తిని మానేయమని చెప్పేసారా లేదంటే కంటిన్యూ చేయమని చెప్పారా? లేదు, ఇంకా జాబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా మా వృత్తిని మానేయమని చెప్పారు. మా వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి మానేస్తారు కూడా. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా బెగ్గింగ్కి వెళ్ళడము, ఓపెనింగ్స్కి వెళ్ళడము, ఇలా సెక్స్ వర్కర్స్ అన్ని మానేస్తారు వాళ్ళు. వాళ్ళు ఓన్లీ జాబే చేస్తున్నారు. ఇంకా ఓన్లీ జాబ్ ఏమైతే కన్స్ట్రక్షన్ పెట్టిన తర్వాత మరి సాలరీ లేకపోతే మెయింటెనెన్స్ ఉండాలి కదా అమౌంట్. 2 మంత్స్ మెయింటెనెన్స్ అంటే ఇంకెవరు ఇస్తారు? ఇంకా అలానే ఇప్పుడు జాబ్ ఇచ్చారని ఆనందం ఉంది, సాలరీ ఇవ్వలేదని బాధతోనే కొందరు మానేస్తారు, కొందరు చేస్తున్నారు కంటిన్యూ. అవును, ఒక 200 మెంబర్స్కి అయితే జాబ్ వచ్చింది. అందులో ఒక 2-3 మెంబర్స్ వచ్చేసి మానేశారని టాక్ వచ్చింది. సో అదే చాలా మంది జాబులు లేక బాధపడ్డారు కదా మీరు కూడా. సో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అట్లా వదులుకోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారు, మరి మా ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోలేదు. సో ఒపీనియన్ అంటే ఓన్లీ ఇప్పుడు ఒక 2 మంత్స్ అడ్జస్ట్ అవ్వలేక ఒక 2 మంత్స్, సో దానివల్ల అక్కడ బంద్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తుంటారు. ఇక మళ్ళీ సాలరీ ఇస్తే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సాలరీ ఇప్పుడు బంద్ చేశారు, సాలరీ ఇస్తే కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తారంటే కనుక మళ్ళీ ఒప్పుకుంటారు మరి గవర్నమెంట్ అలా? వాళ్ళ ఒపీనియన్ మేము చెప్పలేము కదా. వాళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రాబ్లం వల్ల మేము మానేసాం కదా. మరి వాళ్ళే అర్థం చేసుకొని ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్. ఓకే, బేసిక్గా మీరు ఇలా చప్పట్లు కొడుతుంటారు. సో ఆ చప్పట్లకు కూడా ఒక రీజన్ ఉందంట, మాకు చెప్తారా? చెప్తాం తప్పక. యాక్చువల్లీ మా వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడతారంటే మామూలుగా వెళ్ళి పిలవరు. అన్నయ్య అని పిలిచినా నువ్వేందని అన్నయ్య అని పిలుస్తున్నావు అంటారు. కనీసం బావాని పిలిచినా వెళ్ళి పక్కకి వెళ్ళు, ఏంది డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అంటారు. ఇంకా అలాగా చెప్పలేక ఇలాగ నోరెట్టి పిలవలేక ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇలా కొడితే మా వాళ్ళు రుక్తే అదనమాట. స్టార్టింగ్ అలా కొడితే వీళ్ళు వచ్చారు అని క్లూ అనమాట అవతల వాళ్ళకి. జస్ట్ ఒక క్లూ ఇవ్వడానికి ఇలా చప్పట్లు. బేసిక్గా ఈ చప్పట్ల వెనక కూడా ఒక కథ ఉందని చెప్పేసి అంటుంటారు. మేబీ మీకేమైనా తెలిసేమో అని. ఎందుకంటే ఇలా చప్పట్లు కొడితే కనుక మీ అమ్మవారికి మాత గురు ఏదో సంథింగ్ మాత ఉంటారు కదా, దానికి సంబంధించిన ఒక ఉంటుందంట మరి. అవును, అమ్మవారిని పిలుస్తాం మేము అలా కొట్టే అమ్మవారిని పిలుస్తారు. ఓకే, సో అమ్మవారికి సంబంధించిన ఒక పాట ఏమైనా పాడతారా మరి? మాకు రాదు కానీ పాట చూపిమంటే చూపిస్తాం యూట్యూబ్. ఓకే, అంటే మీరు ట్రై చేయడం రాదా? అంటే ట్రై చేయలేరా? సాంగ్స్ ఎప్పుడు పాడలేదా? సాంగ్స్ ఎప్పుడు పాడలేదు కానీ ఒక చిన్న బిట్ అయితే చెప్పగలను. ఓకే,
జై జై మాత సంతోషి మాత, జై జై మాత సంతోషి మాత, మురిగి మాత మురిగి మాత, జై జై మాత అనే పాట ఇంకా అది చాలా ఉంటుంది. మా పెద్దవాళ్ళు అయితే బాగా పాడతారు. అది అమ్మవారి సాంగ్. ఓకే. బేసిక్గా మీకు ఒక సిజరన్ అయిపోద్ది అనమాట. ఆ సిజరన్ అయిపోయిన తర్వాత 1 మంత్ ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి అంటుంటారు. ఆ టైంలో చాలా పెయిన్ కూడా ఉందని చెప్పేసి అంటారు. బట్ కానీ మాకు ఆ టైంలో అమ్మవారు పూనుతుంది అని చెప్పేసి అంటారు. ఎంతవరకు నిజమంటారు? అమ్మవారు పూనుతాలి అన్నది అబద్ధమే. అమ్మవారి పూనదా. మెయిన్ పెయిన్స్ నా పడుతుంటే అమ్మవారు ఎందుకు పోనిద్ది? అట్లేం ఉండదు. కాకపోతే అమ్మవారిని తలుచుకుంటే మా పెయిన్స్ తగ్గుతాయని మేము అమ్మ బాబు అమ్మ నొప్పి అని కూడా అనకుండా మాత మాత అని అంటూ ఉంటాం. ఆ అమ్మనే పిలుస్తూ ఉంటాం. అమ్మ అమ్మ అని అనకుండా మాత మాత అని పిలిస్తే మా నొప్పులు తగ్గుతాయని మాత మాత అని పిలుస్తాం, కానీ అమ్మవారు ఏం రాదు. ఓకే. అయితే ఆ 1 మంత్ ఎవరిని చూడకూడదు ఎందుకు మరి అట్లా? అంటే ఇంకా మామూలుగా మెచ్యూరిటీ అయితే ఎలాగా అంటే ఏం చెక్కకూడదు, ఏమి పనులు చేయకూడదు అని అంటారు కదా, అలాగా మాకు అదొక ఆచారము. ఇంకొకటి ఏంటంటే మేము పెయిన్స్తో ఉంటాం కదా, అందుకోసమని ఎవరిని చూడనియరు. ఇంకోటి మేము పూజ చేస్తాం. 31 డేస్ తర్వాత పూజ చేస్తాం. 31 డేస్ తర్వాత పూజ చేస్తాం. ఆ పూజ కోసం అనేసి ఆ పూజకి అమ్మవారి ముఖం ఉంటుంది. అమ్మవారిని చూడకూడదు. ఆ రోజు వరకు మేము అమ్మవారిని చూడకూడదు. అంటే మేము మా ఇల్లు ఉన్నట్టు అనమాట. ఇప్పుడు పశుపతి అయితే 11 డేస్ ఎట్లా మా ఇల్లు అని ఉంటారో, మేము కూడా 31 డేస్ అట్లా మాకు మా ఇల్లు కింద అనమాట. గుళ్ళకి వెళ్ళరు. అంటే మా సర్వర్లో ఉన్న మా రిలేటివ్స్ ఎవ్వరు గుళ్ళకి వెళ్ళరు. నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వెళ్ళరు, నాకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి పోతుంటారు కాబట్టి వాళ్ళు కూడా 31 డేస్ గుడికి వెళ్ళరు. లాస్ట్ 31 డేస్ తర్వాత అమ్మవారి ముఖం చూసాకనే మనం ఎవరిదైనా చూడాలి. అమ్మవారి ముఖం చూసాక యాక్చువల్లీ మా వాళ్ళందరూ అయితే మా గురువు గారైనా అత్తయ్య అంటాం మేము. మా గురువు గారి ముఖం చూస్తాము. ఒకవేళ ఇంకా బాగా మనకి ఇష్టమైన వారు ఉన్నారు అంటే వాళ్ళ ముఖం చూసాక ఇంకెవరి ముఖమైనా చూడొచ్చు. కానీ స్టార్టింగ్ లో అమ్మవారి ఫేస్ కూడా ఫేస్ టు ఫేస్ చూడం. అద్దం ఎదురుగా పెట్టి అద్దంలో చూస్తాం. అద్దంలో చూస్తే అమ్మవారు మాకు కనిపించాలి. అమ్మవారు ఇట్లా ఉంది కదా, మేము కూడా ఇక్కడే నుంచోనా ఎదురు ఆపోజిట్ లో అద్దంలో చూస్తాం. డైరెక్ట్ చూడం. అమ్మవారిని అద్దంలో చూసి కనిపించినాక అప్పుడు మళ్ళీ అమ్మవారి కాస్త తిరిగి అమ్మవారిని చూసాక మనకు నచ్చిన వాళ్ళని చూస్తాం అన్నమాట. ఓకే. బేసిక్గా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకుంటారు ఎందుకని? ట్రాన్స్జెండర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పెద్దవాళ్ళు అంటే ఎవరో సంథింగ్ అందులో మీ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు కదా, అంటే బాయ్స్ ఎవరైనా చేసుకుంటారు నిజమే. సో మీరు కూడా మీ వాళ్ళని ఇలా పెళ్లి చేసుకుంటారని ఒక టాక్ వచ్చింది. మాలో మా వాళ్ళని పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది అంటున్నారు. మాలో మా వాళ్ళని చేసుకోరు. ఒక గే చేసుకుంటారు అనమాట. అంటే గేస్ అంటే అబ్బాయి ప్యాంట్ షర్ట్ మీదే ఉంటాడు, కానీ అన్ని అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి. ఒక ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ ఉంటాయి. లిప్స్టిక్ పెట్టుకుంటారు, ఐలైనర్స్ పెట్టుకుంటారు, లిప్స్టిక్స్ పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. కానీ వాడు అబ్బాయి లాగానే ఉంటాడు, కానీ అబ్బాయి లాగానే ఉండి మళ్ళీ ఇంకో అబ్బాయిని లవ్ చేస్తారు. అట్లా ఆ అబ్బాయి కూడా గే, ఆ అబ్బాయి కూడా గేనే. ఒక గే గాయ్స్ కపుల్స్ అన్నమాట. అట్లా ఇప్పుడు కానీ ఒక ట్రాన్స్జెండర్ మాత్రం ఉండరు. ఓకే. ట్రాన్స్ ఉమెన్ కి గే కి అసలు తేడా ఏంటి? ట్రాన్స్ ఉమెన్స్కి గేకి తేడా ఏంటంటే, ట్రాన్స్ ఉమెన్స్ అంటే సర్జరీ చేసుకుంటారు. లేడీస్కి ఉన్న అవయవాలు ట్రాన్స్ ఉమెన్స్కి ఉంటాయి. గేస్కి తేడా ఏంటంటే తను ప్యాంట్ షర్ట్ మీద ఉంటాడు, సర్జరీ అవ్వదు కదా, సర్జరీ అవ్వదు, అందుకని తనకు గే అని పిలుస్తారు. ఓకే. రీసెంట్గా మీకు కూడా ఇలా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు, దానికి ఒక సర్జరీ ఉందని, నిజమేనా? అది నిజమే. ఓకే. ఒక 3-4 lakhs మనం మనీ ఉందని ఇది చేస్తే ఖర్చు పెడితే గనక పిల్లలు పుట్టే అవకాశం మనకు కూడా ఇస్తారు. అంటే ఇలా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందైతే మీకు? ఉంది. సో ఓకే. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు కూడా భిక్షాటన చేస్తుంటారు, అందులో భాగంగా సెక్సువల్ వర్క్ కూడా చేస్తుంటారు. అవును. సెక్సువల్ వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్ మిమ్మల్ని బుకింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి అప్పుడు బుక్ చేసుకొని ఒకరిద్దరు అంటే ఇలా ఏమైనా జరుగుతుంటే మీకు అట్లా? ఇంకా బుక్ చేసుకుంటారంటే ఎలాగ అనిపిస్తుంది అంటే, మేము ఎలాగ అనిపించుకుంటా ఫీల్ అవ్వడానికైనా హ్యాపీనెస్ అవ్వడానికైనా అది హ్యాపీనెస్ది కాదు, అలాగని బాధపడడానికి చెయ్యకపోతే మేము బ్రతకడానికి బ్రతుకు కూడా ఉండదు. అది చెయ్యాలి, మా వృత్తి అదే కదా. ఇంకా ట్రాన్స్జెండర్స్ అంటేనే వాళ్ళు సెక్స్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అవుతారు. యాక్చువల్లీ ఒక అబ్బాయి అమ్మాయిలా మారాడు అంటే అమ్మాయి ఫీలింగ్స్ ఉండబట్టి ఒక అబ్బాయి అమ్మాయిలా మారుతాడు. తను సెక్స్ వర్క్ చేస్తుంది అంటే ఇంకా దాని మీద బతకగల అమ్మాయి మరి దాని మీదే బతకాలి కాబట్టి సెక్స్ వర్క్ కంపల్సరీ చేస్తుంది. కానీ ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటే వాడు 2-3 తీసుకొని వస్తాడు రూమ్కి. ఒకవేళ మేము వాడు ఒక్కడని చెప్పి మేము అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి 2-3 ఉంటారు ఆడ.
మ్మ్. ఇంక వెళ్ళిన తర్వాత వాడు ఇచ్చేది మేము మాట్లాడేది 5,000 అయితే మ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే 5,000కి 3 నెంబర్స్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా అలా ఇబ్బంది కలిగిందా అంటే అంటే ఇంకా ఒక్కరు బుక్ చేసుకొని 3-4 మెంబర్స్ మేము రావడం ఒక్కరు అని చెప్పి వెళ్తాము, అక్కడ 3-4 నెంబర్స్ ఉంటారు. మేము మాట్లాడేది 5,000కి 3-4 నెంబర్స్ చేస్తామంటారు. చేయకపోతే ఒకవేళ మేము చెయ్యము మేము వెళ్ళిపోతాం అన్నా సరే డోర్ లాక్ చేస్తారు. వచ్చావు కదా నువ్వు చెయ్యాలి, లేదంటే కనుక మేము టార్చర్ పెడతాం. ఫొటోస్ ఉన్నాయి, మేము పబ్లిక్ చేస్తాం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తాం, మీరు ఇట్లా మెసేజ్ చేశారని చూపిస్తాం అనేసి ఇంకా అవి స్క్రీన్ షాట్లు తీయడాలు, ఇన్స్టాగ్రామ్లలో పెట్టడాలు, ట్రాన్స్జెండర్స్ ఇట్లా మెసేజ్లు చేసి అబ్బాయిలను హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పడం. ఇంకా అక్కడ మమ్మల్ని పబ్లిక్ లో బ్యాట్ చేస్తా అన్నప్పుడు ఇంకా మేము ఏం చేస్తాం, చేయాల్సిందే. చేస్తాడు. మళ్ళా వాడేమైనా ఇదిగా అంటే కొంచెం మంచిగా బిహేవ్ చేస్తాడా, అంత రాంగ్ బిహేవియర్ చేస్తాడు. అంత రాంగ్ బిహేవియర్ అంటే కొట్టడము, సిగరెట్లతో కాల్చడము, అయ్యో తాగి మమ్మల్ని కూడా తాగు అని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా అయినా సరే ఇంకా మేము అక్కడికి వెళ్ళాం కదా, వాళ్ళకి చిక్కిన తర్వాత ఆ చిక్కుల నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి కానీ ఇంకా ఆ చిక్కులో చిక్కేసుకుంటా అవ్వదు కదా. అవును. బేసిక్ గా ఒక క్వశ్చన్ అండి నాది, భిక్షాటనకి వెళ్తారు మీరు, వెళ్ళిన తర్వాత కొంతమంది దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదు, బట్ కానీ మీరేం చేస్తారు, ఇవ్వకపోతే బట్టలు ఇప్పడం చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, మీరు అడిగిన దానికి మేము కూడా సమాధానం చెప్తాము. మేము బట్టలు లేపుతాము అన్న మాట మీకు తెలిసిందేమో, కానీ మేము ఎందుకు లేపుతున్నాం అనే సంగతి మీకు తెలియదు కదా. మీరు తెలియదు కాబట్టి అడగారు, తెలుసుంటే ఈ మాట మమ్మల్ని అడగారు. యాక్చువల్ మేము వెళ్తాం, వాడు ఇష్టం ఉంటే ఇవ్వాలి లేదంటే లేదు. మేము వెళ్తాము, మేము కొట్టే విధంలో కొడతాము, కొట్టి అన్న ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాము, లేదు అంటే వెళ్ళిపోతాము, లేదా నెక్స్ట్ టైం రామ్మని వెళ్ళిపోతాము. ఎందుకు ఇవ్వాలి నీకు, దేనికి ఇవ్వాలి, నువ్వే మా దగ్గర దాచిపెట్టావా, నువ్వే మా దగ్గర ఇచ్చున్నావా, వెళ్ళమ్మా అని గసురుతాను. ఇప్పుడు ఒకటి నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, లేదు అంటే వెళ్ళిపోతాం. నీకు ఇవ్వాలని లేదనుకో, అమ్మ నా దగ్గర లేదు అంటే వెళ్ళిపోతాం. అంతేగా నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వే మా దగ్గర దాచిపెట్టు అవి ఎవరైనా అడుగుతారా రూల్స్? సరే ఓకే అండి, అంటే మేము బ్రతకడం అది కాబట్టి వచ్చి అడుగుకుంటున్నాం. మేము బ్రతికే బ్రతుకు అది కాబట్టి వస్తున్నాం. మేము బ్రతికే బ్రతుకు అది కాకపోతే మేము రాము కదా. మీ లెక్క మేము కూడా జాబులు చేసుకుంటాం కదా, మీ లెక్క మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటాం కదా, మేము కూడా వర్క్ చేసుకుంటాం కదా. మళ్ళీ అదే వాడే అంటాడు ఉల్టా మళ్ళీ ఏమని, మీకు వర్క్ డ్యూటీలు చేసుకోవచ్చు కదా, కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా అని. దేవుడు కాలు చేతులు మంచిగానే ఇచ్చాడు, మాకు ఇచ్చే బతుకుని మంచిగా ఇవ్వలే కదా. అక్కడ మేము ఎంత బాధపడతాం వాళ్ళకి అర్థం చేసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు జాబ్ చేయని నువ్వు చెప్తున్నావు, మరి నిన్నే జాబ్ అడిగితే నువ్వు జాబ్ ఇయ్యావు కదా. అమ్మ మీకు ఇస్తే జాబ్, మా కస్టమర్లు రారమ్మా అని అంటావు. అక్కడ మేము ఎంత బాధపడతాం అసలు. ఓకే కరెక్ట్. ఖాళీగా మా వాళ్ళైతే ఉట్టుగా లేపరండి బట్టలు, మమ్మల్ని కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి అక్కడ వాళ్ళంతా చేస్తాడు. ఒక గ్రూప్ రేషన్ దగ్గరికి వెళ్తే కూడా మేము వెళ్ళి నుంచుంటాం అంతే స్టార్టింగ్. అంటే మా వాళ్ళు ఏంటంటే మాకంటూ ఒక రూల్ ఉంది, గ్రూప్ రేషన్కి వెళ్తే గుమ్మడికి కొట్టిన తర్వాతనే ఆ ఓనర్స్ దగ్గర ఎంత అంటే అంత అడిగి తీసుకోవడం మాకంటూ ఒక రూల్స్ ఉంటాయి. గుమ్మడికాయ కొట్ట ముందు మేము తీసుకోము, గుమ్మడికాయ కొట్టాక తీసుకుంటాం, వెళ్ళి అడుగుతాము, అడిగిచ్చినంత ఇవ్వాలి లేదంటే లేదు. ఫస్ట్ టైం మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాము. మేము ఏం చేస్తామని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చేమని వాళ్ళ ఊరికి వెళ్తారా, వాళ్ళకి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ చేస్తావు, పెట్రోల్ కాల్ చేస్తావు, వచ్చినందుకు వాడు ఏం ఊరికి వెళ్ళదు కదా, నీకు కేసు డబ్బులు తీసుకుని వెళ్తారు కదా. ఆ ఇచ్చేది ఏదో మాకే ఇవ్వచ్చు కదా ప్రేమతో, మేము బతుకుతాం కదా. నువ్వు ఇచ్చే ఒక్క రూపాయి నేను ఒక్కదాన్ని తినం కదా, మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మేము చూసుకుంటే రేపు పొద్దున్న మమ్మల్ని చూసుకుంటారు, మళ్ళీ మా స్టేజ్ పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు. అలాగేందంటే నువ్వు ఇచ్చేది ఎంతో కొంత, అది ప్రేమతో మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు, ఒకడు వస్తాడు, నువ్వు ఎందుకు వచ్చి అక్కడికి, దేనికి వచ్చాను ఇక్కడికి అని అంటే, అలాగ అనడం ఎందుకని, లేదు అంటే వెళ్ళిపోతాం కదా. ముందే పోలీసు వాళ్ళు పిలుస్తాం, మేమేమి అరెస్ట్ చేస్తామని అక్కడ, మేమేం దొంగతనం చేస్తామా, లేదంటే అక్కడికి వెళ్ళి ఏమైనా లంచతనాలు చేస్తామన్నా అలా అనడానికి. వాళ్ళు అంటే అందరూ కాదు, కొంతమంది కావాలని కూడా ఇలా బట్టలు ఇప్పి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరిని నేను అనను, కొంతమంది ఉన్నారు. ఎలా అంటే నేను డైరెక్ట్ చూసా, మేము కూడా ఒక షాప్ ఉంది, పక్కకు వచ్చారు, ఒక 200 నా దగ్గర ఇంత ఉందని చెప్పేసి అంటే, లేదు మాకు ఇంతే కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అంటే అందరిని అనట్లేదు, కొంతమంది డిమాండ్ మీరు అన్నారు కదా, మా ట్రాన్స్జెండర్స్ అయితే అట్లా చేయరండి. అంటే జంగల్లో రెడీ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు, వాళ్ళు మనీ కోసమే వస్తారు ఓన్లీ, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. మా లెక్క సెక్స్ చేయరు, మా లెక్క బెగ్గింగ్ చేయరు, మా లెక్క ట్రాన్స్ తో కమ్యూనిటీతో ఉండరు, ట్రాన్స్ కమ్యూనిటీలో కలవరు. వాళ్ళు ఏంటంటే
జంగల్లో రెడీ అయ్యి ఓన్లీ మనీ కోసం వచ్చి అట్లా అరెస్ట్ చేస్తారు. పబ్లిక్ ని న్యూసెన్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే మీ పబ్లిక్ కూడా మా మీద రావడానికి కారణం వాళ్ళ వల్ల మా మీద వస్తుంది కానీ ఓకే మేము చేసేది అయితే కాదు అది. ఓకే సో నార్మల్గా మీలాగా కూడా కొంతమంది ఇలా వస్తుంటారు రెడీ అయ్యి. సో అప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా ఇట్లా గొడవలు అయ్యాయని చెప్పేసి అంటుంటారు. అప్పుడు ఆ టైంలో అంతమంది మీరు ఇంతమంది ఉంటారు కదా, ఆ, సో వాళ్ళని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు మీరు? ఒకటి మేము ఎందుకు ఎదుర్కోలేమంటే ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం, వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మేము ఎదుర్కొంటాం ఇప్పుడు. తర్వాత నేను సింగిల్ గా తిరుగుతాను, వాడు 3 మెంబర్స్ వస్తాడు, నేనేం చేయగలను అప్పుడు? వాళ్ళ ముందే చాకులు పెట్టుకుంటారు, రాయిలు పెట్టుకుంటారు, ఆటోలల్లో రాడ్లు పెట్టుకుంటారు. మేము ఏమైనా ఒక మాట అని మేము ఒకవేళ వెళ్ళాము, బండి ఎక్కి వెళ్ళినా ఆటో ఎక్కి వెళ్ళినా ఆటోలకు రాయలు ఇస్తారు, అద్దాలు కూడా పగలబెట్టిన రోజు నా ఆటోకే అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే ఒకసారి నేను మా వాళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి మేము కూడా సీరియస్ అయ్యి మీరు ఎందుకు వస్తారని మేము కొట్టాం. అంటే మమ్మల్ని వాళ్ళు కొట్టడానికి వస్తే మేము వాళ్ళ కొట్టాం. అలాంటి టైంలోని మేము అక్కడ 10 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు సైలెంట్ గా. తర్వాత మీ సింగిల్ గా ఉన్న టైంలో నన్ను అటాక్ చేశారు. ఆ టైంలో మా ఆటో అబ్బాయి కనుక హెవీ డ్రైవర్ కాకపోతే నేను దొరికేదాన్ని వాళ్ళకి. అయ్యో అందుకనే మా వాళ్ళు ఏమీ అనరు. ఓకే సో ఇది ఒక భయం మీకు, ఇంకా అది ఒంటరిగా చూసి వాళ్ళు దెబ్బతీస్తారని. ఓకే బేసిక్ గా ఇంతకు ముందు మీ ఈ మధ్య కాలంలో మీ ఇద్దరి మీద కేసు పడింది. ఎలా అంటే ఏదో ఒక ఇష్యూ, మేబీ మీరు తాగి చేశారా తాగకుండా చేశారా అది మాకు కూడా అంత క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలుసు ఎందుకు ఆ గొడవ, ఎందుకు మీ మీద పోలీస్ కేసు పడింది? ఎందుకు మా మీద పోలీస్ కేసు పడిందంటే మా నైని సమంత గారు సెక్స్ వర్క్ చేస్తారు ఆల్రెడీ. ఓకే ఆమె సెక్స్ వర్క్ చేస్తారు కదా, హైటెక్ సిటీలో ఉండేది. అయితే అక్కడ ఒక అబ్బాయి అలానే మామూలుగా కలవడానికి వచ్చాడు, మీట్ అవ్వడానికి. ఎంత అని అడిగాడు, 500 అని వచ్చాడు. తను అడిగింది ఎంత అని అడిగాడు, తిన 2000 అని చెప్పింది. మీకు 2000 ఇవ్వాలా, ఆ లేడీసే 300కి 500కి వస్తారు కేపీహెచ్పిలో కుక్కడపల్లిలో అని అన్నాడు. అంటే అరే ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నా రేట్ ఇది, నేను ఇలానే ఉంటాను, ఇష్టం ఉంటారా లేకపోతే లేదని. వాడిపోయి మళ్ళీ ఇంకిద్దరిని తీసుకొచ్చి ఏంటి 2000 అడిగామంటా నువ్వు అనేసి బెదిరించినట్టు మాట్లాడాడు. బెదిరించినట్టుగా మాట్లాడితే ఇంక మా వాళ్ళు సమంత పక్కన ఇంకా 2-3 ఉంటారు, 4 ఆడే వచ్చి చీర లాగాడు సమంతది. చీర లాగేసరికి అక్కడ ఏమైంది, ఇంకా చీర లాగేసరి నా చీరే లాగుతావా, మా అక్క చీర లాగుతావా అని ఆ పక్కన ఉన్న పిల్ల కూడా మమ్మల్ని బట్టలు లాగుతావరా నువ్వు, నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, నువ్వు వచ్చింది ఏదో పనికి, మళ్ళీ వచ్చింది ఏదో పని కాకుండా మా మీద సీరియస్ అవుతున్నావు కదా అనేసి మా పిల్లలు కొట్టారనమాట. ఓకే మీ వాళ్ళే వాళ్ళని కొట్టేశారు. ఇప్పుడు మా చీర లాగబట్టే మేము కొట్టాం, మేమైతే ఊరుకునే కొట్టలేదు. ఇంకా వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మేము వాళ్ళ కొట్టాం. వాళ్ళు కేసు పెట్టారు, మా మీద కేసు పెట్టారు. ఓకే సో అంతే జరిగింది. ఈ మధ్య కాలంలో మీకు ట్రాన్స్జెండర్ నయనికి, ఎలాగో మీరు ట్రాన్స్జెండర్ నయనికి గురువు గారు, సో అవునా కదా? అవును. అయితే మీ ఇద్దరికి ఏదో గొడవ అయిందని చెప్పేసి విన్నాము, ఎంతవరకు నిజం అంటారు మరి? యాక్చువల్లీ ఇంకా మొన్న మేము అనకాపల్లి వెళ్ళాము, అక్కడ చిన్న ఇష్యూ లార్జ్ లో, అందువల్ల మేము మాట్లాడుకోలేదు. ఓకే మీరు కూడా సెక్స్ వర్క్ చేస్తారా? ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు లేదు. అయితే వర్జిన్ అయితే కాదు మీరు? కాదు. ఓకే అంటే ఇంతకు ముందు నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట, నేను సెక్స్ వర్క్ చెయ్యను అన్నారు, ఇప్పుడు ఎందుకు సెక్స్ వర్క్ చేస్తున్నాను, ఇంత ముందు చేసేదానని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు నిజం మరి? మీరు ఇంటర్వ్యూ చేసే ఇంత ముందు ఇంటర్వ్యూలో నేను అప్పుడు చెయ్యకుండే, అందుకే నేను చెయ్యట్లేదు అని చెప్పాను. నేను అంటే యాక్చువల్లీ మా ట్రాన్స్ కూడా ఏమనుకుంటారు, నువ్వు సెక్స్ వర్క్ చేయకుండానే ట్రాన్స్జెండర్ అయినావా, సెక్స్ వర్క్ చేయకుండానే ట్రాన్స్ లోకి వచ్చావా అని అంటారు. అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేను ఒకప్పుడు చేశాను, అంటే గే కింద ఉన్నప్పుడు చేశాను, అబ్బాయిలా ఉన్నప్పుడు చేశాను. ఇలా ట్రాన్స్జెండర్ లోకి మారిన తర్వాత చేయలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ తగిలిద్దేమో అని నేను చేయడం మానేస్తాను. ఓకే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేస్తున్నారు, ఇంకా ఇప్పుడైతే చేయట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ చేయట్లేదు, చేసేవారు ఇంత ముందు చేశాను. ఓకే ఒక ఇంటర్వ్యూలో నేనే అడిగాను, సో ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇలా నా లవర్ అని చెప్పేసి అంటే మోసం జరిగిందని చెప్పేసి అని విన్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా అబ్బాయితో లవ్ ట్రాక్ నడుస్తుందా? ఇంకా తనతోనైతే ఇంకేం లేదు, ఇంకా ఇంకొకరు ట్రై చేద్దామని మనసులో ఉంది, కానీ అలా ట్రై చేస్తే ఆ అబ్బాయి చేసినట్టే వాడు కూడా చేస్తారేమో అని చెప్పకుండా నాది నేనే నడుపుతున్నాను, అలా వన్ సైడ్ లవ్. ఓకే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎందుకు ఇంకొకరిని లవ్ చేయాలని థాట్ వచ్చింది? ఎలాగో అబ్బాయిలు ఒక ట్రాన్స్జెండర్ని మోసం చేస్తారని క్లారిటీగా తెలిసింది మీకు, తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు మీకు అలా? ఏమో అందరూ ఒకలాగా ఉండరు కదా అని మనసుకి అనిపించింది మళ్ళీ, అంటే ఆ అబ్బాయిలాగా అందరూ ఉండరు కదా,
మాలో చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా పెళ్ళిళ్ళు. అవును. అందుకే ఏమో అందరూ ఒకలా ఉండరు కదా! ఎవరైనా ఒక లైఫ్‌లోకి వస్తే బావుంటదని హ్మ్. అనిపిచ్చి లవ్ చేస్తున్నాను గానీ, ఇంకా అవతలైతే చెప్పలేదు. వన్ సైడ్ లవ్ ఓకే. ప్రెజెంట్. హ్మ్. చెప్తే మళ్ళీ ఏమంటారా? యాక్సెప్ట్ చేస్తాడో చేయడో అనే ఆలోచనలో ఓకే. సో, ఆ అబ్బాయి అసలు మిమ్మల్ని ఎందుకు వదిలేసాడు మరి? ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కోసమని వదిలేసాడు నన్ను. ఫ్యామిలీ కోసం 3 ఇయర్స్ వదిలేసాడు. నాతో మంచిగానే ఉన్నాడు. హ్మ్. మంచిగా తిరిగాము, ఉన్నాము. హ్మ్. తన కష్టాలన్నీ నేను పంచుకున్నాను. నా హ్మ్. బాధలన్నీ తనకి చెప్పుకున్నాము. మేము మంచిగానే ఉన్నాం. తనకి ఇప్పటికి ఇష్టమే నేనంటే. హ్మ్. కానీ తన పేరెంట్స్ ఒప్పుకోవట్లేదనేసి ఇంకా తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. అంటే ఫస్ట్ అంతా వాళ్ళ ఇంట్లో లేడీస్ అని చెప్పాడంట నన్ను. హ్మ్. నేను ట్రాన్స్‌జెండర్ అనే విషయం మీ అబ్బాయికి తెలుసు. అవును. నేను అది కూడా చెప్పాను. నన్ను అవును. ట్రాన్స్‌జెండర్ అనే జెప్పు. హ్మ్. లేడీ అని చెప్పకు. హ్మ్. మళ్ళా రేపు పొద్దున్న నువ్వు లేడీస్ అని ట్రాన్స్‌జెండర్ అని చెప్పిన తర్వాత హ్మ్. మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నేను చాలా బాధపడతా. నువ్వు నాకు దూరమైనా నేను ఉండలేను హ్మ్. అని కూడా చెప్పాను. లేదులే అప్పటికి నేను కన్విన్స్ చేస్తా, నేను మారుస్తా, మా వాళ్ళకి నేను యాక్సెప్ట్ చేపిస్తా అన్నాడు. హ్మ్. చెప్పినోడు కాస్త పోయి మళ్ళా వాళ్ళ పేరెంట్స్ మాటలు విని ఓకే. వదిలేసాడయితే మొత్తానికి మిమ్మల్ని. వదిలేసింది. ఓకే. మీరు ట్రాన్స్ వుమెన్‌గా మారడానికి సర్జరీ చేయించుకుంటారు. ఆ సర్జరీకి ఎంత పేమెంట్ అవుతుంటదసలు? 3-4 లాక్స్ లో ఇప్పుడు ఈ పేమెంట్ అంతా మీరెలా కలెక్ట్ చేస్తారు మరి? బెగ్గింగ్ చేస్తాం గదా! బెగ్గింగ్ చేస్తారా? బెగ్గింగ్ చేస్తాం, హ్మ్. ఓపెనింగ్స్‌కి వెళ్తాం, హ్మ్. సెక్స్ వర్క్ చేస్తాం. హ్మ్. ఇంకా అట్లనే ఓకే. ప్రెజెంట్ మీరిప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మరి? ప్రెజెంటా మంత్లీ ఒక 30,000. అంటే ఎలా బెగ్గింగేనా బెగ్గింగ్. బెగ్గింగ్ చేస్తూ. బెగ్గింగ్స్, ఓపెనింగ్స్. హ్మ్. రెగ్యులర్‌గా ఉంటదా? మరి ఓపెనింగ్స్ అనేవి రెగ్యులర్‌గా అంటే ఉండవు. రెగ్యులర్స్ ఉండవు గదా! హ్మ్. ముహూర్తం ఉన్నప్పుడు మాత్రమే ఓపెనింగ్స్ ఉంటాయి. గ్రూప్ అవును. రేసాలు, మ్యారేజ్ ఈవెంట్స్ అవి. హ్మ్. మామూలుగా డైలీ అయితే షాపు బెగ్గింగ్స్‌కి వెళ్తుంటాం. 10 ఓకే. అడగడానికి. హ్మ్. అంటే మీరు ఎక్కడికెళ్ళినా గాని అది ఓపెనింగ్స్‌కెళ్తే గనక ఒక సింబల్ ఏస్తారు. అవును. ఎందుకనలా? ఆ సింబల్ ఎందుకనేస్తామంటే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక్కటే ట్రాన్స్‌జెండర్ ఉండరు కదా! అవును. ఒక 4, 5 గ్రూప్‌లుంటాయి. హ్మ్. 4 అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడెళ్లి మీ దగ్గర తీసుకుంటా. హ్మ్. నేనెళ్లి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరొచ్చి నిన్ను అడిగారనుకో, "అమ్మా ఇప్పుడే ఒకరికి ఇచ్చామమ్మా ఎంతమందికి ఇయ్యాలమ్మా" అని నువ్వంటావు. హ్మ్. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాకుండా హ్మ్. పబ్లిక్‌కి న్యూసెన్స్ క్రియేట్ అవ్వకుండా, పబ్లిక్ ఏమి ఇబ్బంది పడకుండా మాకిచ్చేవాళ్ళు మంచిగా ఉండాలని మేమొక్కరం తీసుకున్నాము అని హ్మ్. మా వాళ్ళకి గుర్తుండడానికి. ఓకే. అంటే ఆ సింబల్ ఏస్తే మన వాళ్ళొచ్చారు. హ్మ్. తీసుకున్నారు, వెళ్లారు. హ్మ్. ఇంక మనం వెళ్ళకూడదు హ్మ్. అని గుర్తుకి ఆ సింబల్ ఏస్తాం. ఓకే. యాక్చువల్లీ మీరు గనక ఆశీర్వదిస్తే చాలా మంచి జరుగుతది. అవును. అలాగే శాపనార్థాలు కూడా పెడుతుంటారు. ఎందుకు ఆ శాపనార్థాలు పెడితే గనక? శాపనార్థం పెట్టుకుని కూడా జరుగుతదా? జరుగుతది. మరెందుకు పెట్టరు? ఎందుకసలు పెడతారు మీరలా? ఇప్పుడు ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు సెక్స్ వరకెళ్తాము. హ్మ్. అక్కడ ఎవడన్నా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఎళ్ళిపోతాడు. హ్మ్. వాడిని తిట్టకుండా ఎలాగుంటాం? ఇప్పుడు మామూలు ప్రెజెంట్ మన హ్మ్. ఫ్యామిలీ మ్యాటరే అనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఇద్దరు అన్నా, తమ్ముళ్ళు ఉంటారు. హ్మ్. అన్నయ్య తమ్ముడిని ఏమని అనొచ్చు, తమ్ముడిని అన్నయ్య ఏమని అనొచ్చు. ఇది ఎప్పుడు ఇలాగే నన్ను అంటూ ఉంటాడు. ఈ వేస్ట్ గాడు ఈడు పోతే బావుండు. ఇలా అవును. చిరాకు నాకు అవును. అని అంటూ ఉంటాం గదా! అవును. ఇంట్లోనే అనుకుంటూ ఉంటాము. అవును. ఎవరో వచ్చి మనల్ని అంటే మనం ఎట్లా అనుకుని ఉంటాము? అవును. అది. ఊరికనే కావాలనైతే అనము. హ్మ్. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఒక మాట అనిపోతే మేము ఒక మాట అంటాం. ఓకే. మమ్మల్నొచ్చి మా కాళ్ళు మొక్కిన వాళ్ళుంటారు. హ్మ్. మమ్మల్ని దీవించమని అడిగేవాళ్ళుంటారు. హ్మ్. మా దగ్గర రూపాయి తీసుకోవాలని అనుకునే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళని మేము కూడా దీవిస్తాం మంచిగా. హ్మ్. మా మనస్ఫూర్తిగా మా మురిగి మాతను కోరుకొని మేము కూడా వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే. మీరు ఇప్పుడు ట్రాన్స్‌లోకి దిగిన తర్వాత వుమెన్‌లాగా సో, మీకు అన్ని పండుగలు చేస్తారా? మీకంటూ ఒక స్పెషల్ పండగ ఏమైనా ఉంటుందా? అన్ని పండుగలు చేసుకుంటాం. కానీ మాకంటూ ఒక స్పెషల్ పండుగుంటుంది. ఏం పండగది? అంటే పండగ అంటే ఇయర్‌లీ వన్ టైమ్ వచ్చే పండగ గాదది. హ్మ్. ఒక్కొక్క 1 ఇయర్‌కి ఇప్పుడు నేనున్నాను గదా! హ్మ్. నేను సర్జరీ అయిన డేట్ ఈరోజనుకో, హ్మ్. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్, సేమ్ మంత్, సేమ్ డేట్ ఇదే రోజు హ్మ్. నేను ఇంట్లో పండగ చేసుకుంటా. ఓకే. అమ్మవారికి పూజ చేసుకుంటా మళ్ళీ. హ్మ్. మేము 31 డేస్ తర్వాత పూజ చేసి బయటికొస్తామన్నాం గదా! హ్మ్. మళ్ళీ అదే పూజ రిపీట్ జేస్తాం. ఓకే. అన్ని పళ్ళు, పరహాలు అన్నీ పెట్టి హ్మ్. ఫ్రూట్స్ స్వీట్స్ హ్మ్. ఇంకా హాట్ ఐటెమ్స్ అన్నీ పెట్టి పువ్వులు కూడా 9 రకాల పువ్వులు పెట్టి హ్మ్. అన్నీ పెట్టి ఇంకా వంటలు ఓకే. కూడా పిండి వంటలు అన్నీ పెట్టి అమ్మవారికి హ్మ్. మళ్ళీ ఆ రోజు అమ్మవారి దండం పెట్టుకుంటాం. అంటే ఓకే. ఈ ఈ రోజు అయ్యాం కదా మేము సర్జరీ మళ్ళీ హ్మ్. నెక్స్ట్ ఇయర్ దాకా అలాగ ఉండాలని అప్పుడు కోరుకుంటాము. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా అలానే ఉంటే దేవుడు మాకు మంచిగా చూస్తే మళ్ళీ అదే రోజు ఆ డేట్ మాకు బర్త్‌డే అనమాట. ఓకే. ఇంక అప్పటి మీ బర్త్‌డే లాగా మాకు ఇట్లా బర్త్‌డే అది. సెలబ్రేట్ ప్రతి చేసుకుంటారు. ఇయర్ బర్త్‌డే మాకది. ఓకే. మేము పుట్టిన డేట్ ఇంకా మాకు వేస్ట్. హుహు. మేము ఓకే. జెండర్స్ చేంజ్ అయ్యాం గదా! ఆ! ఆ జెండర్ డేట్ మాకు బర్త్‌డే. ఓకే. సో, నార్మల్‌గా మీకు 'అంకిత్ రాజ్' గురించి తెలిసిందే. సో, ఆ! మీరు లవ్‌లో ఫెయిల్ అయ్యారు. హ్మ్. సో, 'అంకిత్ రాజ్' గారు అంత మంచిగా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత హ్మ్. సడెన్‌లీ వాళ్ళెందుకు విడిపోవాల్సొచ్చింది? తను మీ ఫ్రెండే. అవును. హ్మ్. మీలో ఒకరే. సో, ఎందుకసలు ఆ రీజన్ మాకు చెప్తారా?
ఇంకా రీజన్ అంటే ఇంకా తనకి ఆ అబ్బాయికి ఏదో గొడవలు వచ్చాయంట. అందుకోసమని ఇంకా మొత్తం అయితే క్లారిటీగా వాళ్ళేమి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మళ్ళీ ఇంక వాళ్ళైతే మాతోనైతే షేర్ చేసుకోలేదు. ఓకే. అంటే షేర్ చేసుకుంటే తను ఇన్‌స్టాలో కొంచెం ఫేమ్ కదా! యూట్యూబ్‌లో కూడా ఫేమ్ కదా! ఇట్లా అంకితకి ఇట్లా జరిగిందంట అనేసి తను నాతో వచ్చి చెప్పినా, నేనెళ్ళి ఇంకో నలుగురికి చెప్పాననుకో తన ఫాలోయింగ్ ఓకే. బ్యాడ్ అయితదనేసి తను ఏం చెప్పుకోలేదు. ఆ అబ్బాయి ఏం చెప్పలేదు. మామూలుగా గొడవ జరిగింది ఇంట్లోనే గొడవ జరిగింది. తనకి, ఆమెకి ఏమో ప్రాబ్లమ్స్ వచ్చాయని గొడవ అయింది. ఇంక మొత్తానికి విడిపోయారు. మరి ప్రెజెంట్ అయితే దూరంగా ఉన్నారు. కానీ విడాకులైతే కాలేదు. అయి తీసుకోరని మేము అనుకుంటున్నాము. ఓకే. బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాము. సో, మీరు గూడా చేస్తుంటారు. మీరు ఇంత మంచిగా నీతులు చెప్తూ ఉంటారు గదా! సో, ఎందుకని మీరు అంత ఎక్స్‌పోజింగ్ చేస్తూ వీడియోస్ చేస్తుంటారు మరి? మీరే కాదు, మీ ట్రాన్స్‌ఫర్మేషన్ నేను చాలా మంది చూసా. సో, లేడీస్ గూడా చేస్తున్నారు ఒప్పుకుంటా. బట్ కానీ మీరు గూడా మీరే సమాజానికి ఎట్లాగో మేము అర్ధనారీశ్వరులు అని చెప్పేసి అంటుంటారు గదా! సో, ఆ విధంగా ఎందుకు ఎక్స్‌పోజ్ చేస్తూ రీల్స్ చేయడం? ఇంకా మా వాళ్ళేందంటే ట్రాన్స్‌జెండర్స్ సర్జరీస్ చేసుకుంటారు కదా! మా దాంట్లో కొందరు మనీ లేక సర్జరీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ముందు నాకన్నీ అయిపోయాయి. నేను అందగత్తెని, నేను అందంగా ఉంటాను. నువ్వు నా ముందు ఎందుకు బాగోవు? నువ్వు నా ముందు ఎందుకు పనికిరావు? అన్నట్టుగా అవతల వాళ్ళని వ్యతిరేకించడానికి, అవతల వాళ్ళని ఎక్కిరించడానికి, అవతల వాళ్ళని కామెంట్ చేయడానికి వీళ్ళింకా అబ్బాయిలకి ఎక్స్‌పోజింగ్ ఇవ్వడానికి ఇలా చేస్తూ ఉంటారు. ఓకే. ఇలా చేస్తే గనుక బయట సమాజం బాయ్స్ చూస్తుంటాం. ఎవరికైనా చూస్తే ఫీలింగ్స్ కలుగుతాయి, తెలిసిన విషయమే. అలా చేసినప్పుడు అందుకే రేపటమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ అమ్మాయిలే చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్స్ చేయడంలో తప్పేముంది? అంటే మీరు ఇప్పుడు ఎలాగో మేము గూడా సమాజానికి ఉపయోగపడేట్టు అని చెప్పేసి అంటున్నారు గదా! సో, మీరొక మాట చెప్పొచ్చు గదా! సో, మీరెందుకు ఇలా అవుతున్నారని చెప్పేసి మీరే ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు గదా! మా వాళ్ళు కూడా చాలా మంది అట్లా పెట్టారు. గలీజ్‌గా వీడియోలు చేయొద్దు, ఎక్స్‌పోజింగ్‌లు ఇవ్వద్దు. సమాజంలో మనకంటూ ఇప్పటికే వాల్యూ లేదు. ఉన్న వాల్యూ కూడా పోయిద్ది అని మా పెద్దవాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు ఉండలేక ఇంక అట్లా చేస్తూనే ఉంటారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమ్ అవ్వాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్ రావాలి, ఫాలోవర్స్ పెరగాలి. ఇంకా అంకితకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకెందుకు ఉండకూడదు? నేను ఎక్స్‌పోజింగ్ చేస్తే నాకు వస్తారు కదా! అనే ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి అందరి ట్రాన్స్‌జెండర్స్‌కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒకళ్ళు అందంగా ఉన్నా, ఒకళ్ళు బాగుపడినా, ఒకళ్ళు మంచిగా ఉన్నా, తను మంచిగా ఉంది, తనకి ఫాలోవర్స్ ఉన్నారు, నాకెందుకు ఉండకూడదు? అని ఇన్నర్ ఫీలింగ్స్‌తోని ఉన్నదంతా బయట పెట్టుకుంటారు. ఓకే. మీరిలా ట్రాన్స్ వుమెన్‌గా మారిన తర్వాత మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. బేసిక్‌గా అందరి పేరెంట్స్ అలా ఒప్పుకోరు. అవును. అందరి పేరెంట్స్ ఒప్పుకోరు. కానీ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఎందువల్ల అంటే నేనంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే ఫస్ట్ కూడా మా మమ్మీ వచ్చి ఏడ్చారు. మా అన్నయ్య కూడా ఏడ్చాడు. ఫస్ట్ మా అమ్మ ఏడితే మా అన్నయ్య అన్నాడు, "అమ్మా నువ్వు ఏడమాకు. నీకు ఇష్టం లేదా చెప్పు తమ్ముడు ఇలాగ ఉండడం. ముగ్గురం ఏదైనా చేసుకొని చచ్చిపోదాం. ఎవరికి ఇష్టం లేకుండా. లేదు ఎలాగున్నా పర్లేదు నా కొడుకు నా కూతురు అనుకుంటావా బతుకుతాము. ఒకరు ఏదో అనుకుంటారు మనం ఎందుకు తమ్ముడిని మనం బాధ పెట్టాలి? వాడికి దేవుడు రాసి పెట్టు. నువ్వు చిన్నప్పుడు అయినా చెల్లి కావాలి అన్నాను కదా నీకు. నాకు మధ్యలో చెల్లినిచ్చాడు దేవుడు. నువ్వు కూడా చిన్నప్పుడు కూతురు కావాలన్నావుగా నీకు ఇప్పుడు కూతురునిచ్చాడు. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అని మా అన్నయ్య సపోర్ట్‌తో నేను మా ఇంట్లో యాక్సెప్ట్ చేశాను. ఎన్ని డేస్ తర్వాత ఇట్లా చెప్పారు? నేను ఇలా మారాను అని. సర్జరీ అంటే ఒక 2 ఇయర్స్ గే కపుల్‌గానే ఉన్నాను. అంటే 2 ఇయర్ ఫస్ట్ నాకైతే ఇలా ఫీలింగ్స్ వచ్చింది. నాకు 13 ఇయర్స్‌కి వచ్చాయి ఇలాగ. 13, 12 ఇయర్స్‌కి వచ్చాయి. అప్పుడు చెప్పుకోలేదు. అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా ఒక 15 ఇయర్స్ దాకా. ఇంకా 15 ఇయర్స్‌కి ఇక్కడికి వచ్చేసి ఇలా మారాను. అంటే జాబ్ చేస్తా మమ్మీ అని చెప్పొచ్చా. జాబ్ చేస్తా అని చెప్పొచ్చి ఇట్లా వీళ్ళ ట్రాన్స్‌జెండర్స్ దగ్గరికెళ్ళి ట్రాన్స్‌జెండర్స్‌లో కలిసి ఇంకా వీళ్ళతోనే ఉన్నాను. కానీ మా మమ్మీ వాళ్ళకి మా ఫ్యామిలీకి డౌట్ రాకుండా వీడియో కాల్స్ అంటే డ్రెస్ చేంజ్ చేసి అబ్బాయి లెక్క వీడియో కాల్స్ చేయడము అలా చేసి మా ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా చేస్తాను. ఇంకెప్పటికైనా నేను ఇలాగ అవ్వాల్సిందే కదా! ఇంకెన్ని రోజులు నేను ఇలాగ ఉంటాను అనేసి ఇంకా మా ట్రాన్స్‌జెండర్స్‌ని చూస్తే నాకే అసూయ పుట్టేది. అయ్యో వీళ్ళు ఇంత బాగున్నారు, ఇంత అమ్మాయిల లెక్క ఉన్నారు, వీళ్ళకి అన్ని అయిపోయినాయి, లేడీస్ ఎలా ఉన్నాయి వీళ్ళు కూడా అంతే కదా, నేను ఎప్పుడు అలాగ అవ్వాలని నాకు ఇంకా అలా ఆలోచన ఉండేది. ఇంకెప్పటికైనా అయ్యేదే కదా అనేసి నేను మా ఇంట్లో చెప్పకుండా అయిపోయాను. అయిపోయి ఒక సర్జరీ అయ్యాక 1 ఇయర్ దాచాను. సర్జరీ అవ్వక ఒక 5 ఇయర్స్ దాచాను. సర్జరీ అయిన 1 ఇయర్ తర్వాత మా ఇంట్లో ఫోన్ చేసి నేనే చెప్పాను. అప్పుడు యాక్సెప్ట్ చేసేసారు వెంటనే. అంటే వాళ్ళకి ప్రామిస్ తీసుకున్నా. మా మమ్మీకి
విజయవాడ కనకదుర్గం మీద ఒట్టేసాను, నా మీద ఒట్టేసాను. మా మమ్మీ ఏడవరు, అబద్ధం చెప్పారు. ఉమ్, అట్లా ఏంటంటే, మమ్మీ నువ్వు విజయవాడ కనకదుర్గం మీద ఒట్టేసావు, నా మీద ఒట్టేసావు, నీకు ఒకటి చెప్తాను, నువ్వు ఏడకూడదు, ఉమ్, డైరెక్ట్ హైదరాబాద్ రా అంటే, ఉమ్. ఇప్పటికిప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడిప్పుడు ఎందుకు, తర్వాత వస్తానులే నన్ను. ఓకే. లేదు నువ్వు ఇప్పుడే రావాలి అన్న. ఉమ్, ఇంకా అంటే ఓపెనింగ్స్ అయిపోయిన సీజన్ కదా, ఇప్పుడు అలా ఓకే. వస్తే కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉమ్, బయటికి అట్లా ఇట్లా వెళ్ళి వస్తే ఇంక వాళ్ళకి అందులో నుంచి ఆ మూడ్ ఆఫ్ లో నుంచి బయటికి తీసుకురావచ్చు అని ఉమ్. అలా చెప్పాను. మా మమ్మీ వచ్చారు, మా మమ్మీ వచ్చి మా అన్నయ్యకి చెప్పారు. ఓకే. ఇంకా మా అన్నయ్యకి చెప్పగానే ఉమ్, ఇంకా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకొని మా మమ్మీకి అర్థమయ్యేటట్టు చెప్పి ఉమ్. మా నాన్నకు కూడా చెప్పి ఓకే. యాక్సెప్ట్ చేస్తారు ఇంట్లో. అంటే అమ్మ నాన్న అయితే ఓకే. అన్నయ్య ఉమ్. రీసెంట్ గా మీకు అల్లుడు కూడా వచ్చారనుకుంటా. అల్లుడా అవును. కోడలా? అల్లుడు. ఓకే. సూపర్ అసలు. ఎస్. మొత్తం మీరే దగ్గరుండి చేసినట్టుందిగా మొత్తం ఇక సెలబ్రేషన్ మొత్తం. అన్ని దగ్గరుండి చేశాను నేనే. బేసిక్ గా ఇప్పుడు అమ్మాయిలకు ఒకరు బాగుపడితే ఇంకోరు అంటే ఈర్ష్య ఉంటది కదా, ఇంకోరు బాగుపడదు అన్నట్టు. సో మీకు కూడా అలానే ఉంటదా? ఉంటుంది. ఉంటదా మీకు కూడా? ఇప్పుడు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాన్స్ నైని ఇంటర్వ్యూ వల్ల చాలా ఫేమ్ అయింది. అవును. తనకు ఒక మంచి వాయిస్ ఇచ్చారు కాబట్టి అవును. మీకు కూడా అలా ఫీలింగ్ ఉంటదా? అయ్యో ఉంటది. అయ్యో నా సమంత వాయిస్ ఇచ్చాడు నయనికి, ఉమ్, నాకు మంచిగా ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చుంటే బాగుండు, నాకు ఏదైనా ఒక మంచి అవకాశం ఇచ్చుంటే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఓకే. ఉమ్. సో పెళ్లి చేసుకోవాలని ఉందా మీకు? ఆ? మ్యారేజ్ చేసుకోవాలని ఉందా? పెళ్లి చేసుకోవాలని ఉంది, చెప్పాను కదా వన్ సైడ్ లవ్ అని. మళ్ళీ ఆ అవును. అబ్బాయి ఏమంటే ఆలోచిస్తున్నా. ఓకే. ఒకసారి కానీ చెప్పి చూడండి. యాక్చువల్లీ మా ఇంట్లోనే మా పేరెంట్స్ నాకు సంబంధం చూస్తున్నారు. ఓకే. కాకపోతే ఇంట్లో వాళ్ళు అంటే మా వాళ్ళ రిలేటివ్స్ చూస్తున్నారు. మ్హూ. రిలేటివ్స్ చేసుకుంటే రేపు పొద్దున్న ఎప్పటికైనా సరే వాళ్ళకి వీళ్ళకి నా వల్ల గొడవలు వస్తాయి. ఓకే. అలా రిలేటివ్స్ చేసుకునే కన్నా బయట వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండడం బెస్ట్ అని మ్, మా ఇంట్లో వాళ్ళకి వద్దని చెప్పి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ గా మీకు సర్జరీకి ఒక 3-4 lakhs అవుతుంది. పిల్లలు పుట్టడానికి మళ్ళీ ఒక సర్జరీ ఉంటది కదా, సో అవును. దానికి ఎంత పేమెంట్ ఖర్చు అవుతుంది? దానికి అవుతుంది ఒక 5 lakhs దాకా. 5 lakhs వరకు అవుతుందా? ఉమ్. ఓకే. ఇదంతా పేమెంట్ మీరు ఇలా గ్యాదర్ చేసి మొత్తం మీరు చూసుకుంటారు ఇక. అవును. ఇంకా ఇక మా అన్నయ్య వాళ్ళ బాబు ఓకే. సూపర్. 2 months. 2 months. Yes. ఓకే. సో మీకు కూడా త్వరగా పెళ్లి కావాలని నేనైతే అనుకుంటున్నా. ఇంకోసారి నెక్స్ట్ టైం మోసపోవద్దని చెప్పి చెప్తున్నా. మోసపోవద్దు అంటే అది నాలో ఉండదు కదా, అబ్బాయిలో ఉంటుంది. అంతేనా? అంతే కదా. అవును. నాకు స్మాల్ డౌట్ అండి. ఈ ట్రాన్స్ ఉమెన్స్ ఎప్పుడైనా కానీ లేడీస్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, బట్ లేడీస్ కంటే రూపాయి పెట్టరు. బాయ్స్ అంటే ఎంత ఖర్చు పెడతారు ఎందుకని? అంటే లేడీస్ అంటే ఫ్రెండ్సే కదా, అవును. మరి బాయ్సే ఫ్రెండ్స్ లా చూస్తారు, బాయ్స్ని ఎందుకు దగ్గర తీస్తారు, బాయ్స్కే డబ్బులను పెడతారు. ఒక అమ్మాయి కష్టంలో ఉందంటే మీరు ఆపదలు ఉన్నప్పుడు పైసలు ఇవ్వరు, అదే అబ్బాయి తాగడానికైనా ఇస్తారు. ఎందుకని? ఆడు మనతో ఇది ఉంటాడు నిజంగానే కదా. చెప్తున్నా. ఆడు సో మనతో ఉంటాడు కదా, లైఫ్ లాంగ్ ఉంటాడని ఆనందము. ఆ, ఇప్పుడు అంటే ఎవ్వరు మన దగ్గర రారు. ఉమ్, వాడు మన దగ్గరికి రావాలంటే వాడికి మనీ పెడితేనే కదా వస్తాడు. ఓకే. మనల్ని బండి మీద తిప్పాలన్నా సరే వాడే కదా. ఆ, అమ్మాయి తిప్పిద్దా బండి మీద? ఎందుకు స్కూటీ మీద తిప్పుతుంది? ఆ అమ్మాయితో తిప్పితే మనకి ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఒక అబ్బాయితో వెళ్తేనే కదా కాంప్లిమెంట్ ఉండేది. అంటే ఆ మీకు అబ్బాయిలు ఇద్దరు ఎంత బాగున్నారు బాయ్ అండ్ గర్ల్స్ అనేసి ఉమ్, లవర్స్ లెక్క ఫీల్ అవ్వాలి కదా. సరే. లవర్స్ లెక్క ఫీల్ అవ్వాలంటే అమ్మాయితో ఫీల్ అవ్వగలమా? లేదు కదా. నేను అలా అనట్లేదు, హెల్పింగ్ నేచర్ మామూలుగా. సో Yeah. మీరు చాలా మంది హెల్ప్ కూడా చేస్తారు, మా వాళ్ళు కూడా చేస్తారు, అమ్మాయిలకన్నా చేస్తారు. ఉమ్. కాకపోతే ఇంకా అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తాం అన్నమాట. అవును. అంతే, చేస్తాం, అమ్మాయిలకన్నా చేస్తాం. ఉమ్, ఆడపిల్లలు అంటే మాకు చాలా వాల్యూ, చాలా అంటే గౌరవిస్తాం. ఎక్కడైనా ఓకే. ఓపెనింగ్స్ అయినా, షాప్ దగ్గరైనా, రోడ్డు మీద కనిపించినప్పుడైనా ఉమ్, ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఏమని అన్నా సరే, ఉమ్. అమ్మాయి ఇట్లా అనకూడదురా మమ్మల్ని ఇలాగరని మంచిగా చెప్తాం వాళ్ళకి. కానీ ఉమ్, అబ్బాయిలు తిట్టినట్టుగా అమ్మాయిలు మాత్రం తిట్టాం మేము. ఓకే. చాలా గౌరవిస్తాం వాళ్ళకంటే మాకు చాలా మర్యాద. ఉమ్, ఎందుకంటే వాళ్ళ లెక్క మేము ఉన్నాం కదా, మేమైనా వాళ్ళైనా ఒకటే కదా, ఉమ్. వాళ్ళకి తెలియక అన్నారులే అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తాం. ఓకే. ఇప్పుడు మీకంటే ఒక గురువు ఉంటారు కదా, సో ఉమ్. ఎలా అసలు అది గురువు ఎలా అవుతారు మరి? అంటే ఇప్పుడు నేను పేరెంట్స్ వదిలేసాను, ఉమ్. నేను పేరెంట్స్ వదిలేసి నీ దగ్గరికి వచ్చాను. ఉమ్, అమ్మాయినా నానైనా అన్ని నువ్వే నాకు. ఓకే. అలాంటప్పుడు నేను గురువు అనే చెప్పుకుంటా బయట. ఇప్పుడు నిన్ను అంటే నువ్వు నన్ను కన్నలేదు కదా, ఉమ్, అమ్మని నాన్నని చెప్పుకుంటాకి ఉమ్, నా మంచి చెడు అన్ని నా ప్రాణం అంతా నీ దగ్గర ఉంది. ఉమ్, ఇంకా అమ్మ నాన్న అని చెప్పుకోలేక మా మంచి చెడులు అన్ని చూసేది నువ్వే కాబట్టి నాకు కష్టం నష్టం అన్ని నువ్వే చూస్తావు కాబట్టి ఉమ్, ఇప్పుడు ఒక వర్క్కి వెళ్తాం, అక్కడ వర్క్ అబ్బాయి అక్కడ నేర్పిస్తాడు. ఉమ్, వాళ్ళు ఏమంటాం మనం బయట, మా గురు పిలుస్తున్నాడా, మా అన్న పిలుస్తున్నాడు అని అంటాం కదా. ఉమ్, అలాగే మా మంచి చెడు మా కష్టం నష్టం అన్ని చూసిన వాళ్ళు మేము గురువు అని పిలుస్తాం. ఓకే. పేరెంట్స్ వదిలేసి వస్తాం కదా, మాకు ఉమ్, జ్వరం అవును. వచ్చినా ఆమెనే చూడాలి, అవును. మాకు ఏదైనా జరిగినా ఆమెనే చూడాలి, మాకు ఏదైనా ఫంక్షన్ అయినా ఆమె ముందుకు రావాలి. ఓకే. అందుకని ఉమ్. గురువు అని పిలుస్తాం. బేసిక్ గా మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అవును. సో పీరియడ్స్ అయితే వస్తుంటాయి, అలా రావు కదా? ఆహా, అది పీరియడ్స్ అయితే రాలేదు. రావు. సో రాదు. మీకు ఏదైనా సంథింగ్
ప్రాబ్లం వచ్చిందంటే కనుక డాక్టర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఉమ్. సో మీకు అప్పుడు ఆ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది? డాక్టర్ ఏమైనా చీ కొట్టడం ఎప్పుడైనా ఇట్లా జరిగిందా మీకు? యాక్చువల్లీ అయితే మొన్న రీసెంట్గా నేనే యాక్సిడెంట్ అయింది నాకు. చెప్పారు. యాక్సిడెంట్ అయింది కదా! ఆ టైంలో యశోద హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. ఉమ్, అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఉన్నారు. డాక్టర్స్, నర్సింగ్, డ్యూటీ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఉమ్, నా దగ్గరికైతే మరి లేడీసే వచ్చారు. ఓకే, కానీ మాట్లాడింది మేడము. ఓకే. అంటే అందరూ అలాగుంటారని మాత్రం చెప్పలేను నేను. ఉమ్, ఏంటిదంటే నా దగ్గరికొచ్చిన రిసీవ్ ఎలా ఉందో నేను చెప్తున్నాను. ఓకే. వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తే కొందరేందంటే, అబ్బా! ట్రాన్స్‌జెండర్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఉహు, అని ఆలోచిస్తారు. కానీ ఓకే, ఆమె అయితే అలాగ ఆలోచించకుండా నాకు యాక్సిడెంట్ అయితే అన్నీ మంచిగా వచ్చి చూసిందండి. ఓకే. మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఐ మీన్ హెల్తీగా, మన హెల్త్ పరంగా. మాకా ఇంక మేము నైట్ టైమ్ ఓపెనింగ్స్‌కి వెళ్తాం గదా! చలిలో ఎక్కువ ఉంటాం గదా! ఉమ్, ఆ టైంలో జలుబు రావడం, దగ్గు రావడం. అవి ఇంకా కామన్ జలుబు, ఇక. దగ్గు వస్తే కంపల్సరీ ఫీవర్ వస్తది. ఉహు, అవి ఇం కామన్ ఇక. అవి అంటే కామన్. సంథింగ్ ప్రాబ్లమ్స్ ఇంకేం ఉండవు మీకు. ఉంటాయి. సేమ్ లేడీస్ లాగానే ఉంటాయా? లేదంటే డిఫరెంట్ గా ఉంటాయా? అంటే లేడీస్ లాగా అంటే లేడీస్‌కి ఏందంటే గర్భసంచి ఉంటది కాబట్టి ఉమ్, గర్భసంచి పెయిన్ రావచ్చు. అవును. కొందరికి చెస్ట్ దగ్గర పెయిన్ రావచ్చు. ఉమ్, కొందరికి 24 అవర్స్ పెయిన్ రావచ్చు. ఉమ్, మాకు ఓన్లీ గర్భసంచి దగ్గర పెయిన్ మాత్రమే రాదు గానీ, ఉమ్, మాకు 24 అవర్స్ పెయిన్ వస్తది. ఉమ్, చెస్ట్ దగ్గర పెయిన్ వస్తది. ఉమ్, ఎందుకంటే చెస్ట్ దగ్గర మాకు సర్జరీ చేస్తారు కాబట్టి, ఓకే. ఒక్కొక్క టైంలో ఏమైనా అంటే పడినా, ఉమ్, లేదంటే ఎక్కువ అలిసినా, ఉమ్, లేదంటే ఎవరైనా టచ్ చేసినా, ఉమ్, ఇంకా అలాంటి టైంలో చెస్ట్ దగ్గర పెయిన్ వస్తది. మళ్ళీ ఓకే. బోటం సర్జరీ చేసుకుంటాం గదా! ఉమ్, ఇంకా కడుపు దగ్గర పెయిన్ వస్తది. ఓకే. అయి మాకు ప్రైవేట్ పార్ట్స్. అంటే లేడీస్‌కి పర్సనల్ పెయిన్స్ వస్తుంటాయి గదా! ఉమ్, అలాగా మాకు ఇవి వస్తుంటాయి. ఓకే. సెక్సువల్ వర్క్ చేస్తుంటారు కదా ఇలా హ్మ్. రెగ్యులర్‌గా మీరు. సో పెయిన్స్ వస్తుంటాయి మీకు గూడా అక్కడ? వస్తది మరి కంపల్సరీ వస్తది. హ్మ్. మామూలుగా అంటే లేడీస్ 1 టైమ్, 2 టైమ్ చేస్తేనే బీటింగ్ అయితుంది. హ్మ్. మాకు పెయిన్స్ ఎక్కువున్నాయి అని చెప్పుకుంటా ఉంటారు గదా! అవును. అలాంటిది మా వాళ్ళు అంటే లైఫ్ 366 రోజులు అందులోనే ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా అమ్మాయిలకు కూడా బ్లడ్ వస్తడా ఇవన్నీ హ్మ్. కామన్ బ్లడ్ రావడము. సో హ్మ్. మీకు గూడా అలా జరుగుతుంటదా? మా వాళ్ళు కూడా వస్తుంటారు. ఓకే. వర్జిన్‌గా ఉన్నప్పుడే వస్తది గదా అది? హ్మ్. హ్మ్. వర్జిన్‌గా ఉన్నప్పుడే వస్తదా? ఆ! వర్జిన్‌గా ఉన్నప్పుడు వస్తది. లేదంటే కొన్ని రోజులు స్టాప్ చేసి మళ్ళా వెళ్ళినా హ్మ్. వస్తది. హ్మ్. ఇంకా అలా కూడా సో ఉంటది. ఈ విధంగా గూడా ఉంటదనమాట. ఓకే. ఎనీవే థాంక్ యూ అండి భవాని గారు. ఓకే. సో మీకైతే నిజం చెప్పాలంటే మంచి అబ్బాయిని చూసుకొని మంచి హ్యాపీగా ఉండండి. నేను కూడా దేవుడిని అదే కోరుకుంటున్నాను. మంచి అబ్బాయి రావాలి నా లైఫ్‌లో కానీ. థాంక్ యూ. ఓకే. హ్మ్.